ఎవరైనా ఒకరు మన మధ్యలో యోనా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనం, అంటే 3వ అధ్యాయం అంతా చదవాలని ఆశపడుతున్నాను. ఎవరైనా చదివినట్లయితే మనం ముందుకు. యోనా గ్రంథం 3వ అధ్యాయం. రెండవ వారి యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దానికి ప్రకటన చేయను. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినవే పట్టణముకు పోయాను. నినవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణం గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దినము ప్రయాణమంత దూరము సంచరించు. ఇక 40 దినములకు నినవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకున్నది. ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండాను. మరియు రాజైన కానును ఆయన మంత్రులను ఆజ్ఞ అయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్నాడు గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకొకరు 4వ అధ్యాయం కూడా చదవాలి. యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా. అందువలనే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయగా మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే దర్శించినట్టు పారిపోతుంది. నేను ఇక బ్రతుకుల కంటే చచ్చుట మేలు. యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపమని యెహోవాకు మనవి చేసింది. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగేది. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించినో చూచెదనని ఆ నీడను కూర్చొని ఉండగా, దేవుడైన యెహోవా సురచుడొకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడగా ఇచ్చినట్లు చేసింది. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించాడు. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయేది. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాడు. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకునేది. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనేది. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని
యోనాతో సెలవిచ్చాడు. థ్యాంక్ యూ అమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని పరిశుద్ధులైన దేవ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. మీ పునరుద్ధరణ దినాన ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో మరి మేము ఆనందించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. మరి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, సాయం దయచేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా పాపాలు క్షమించి మీ శిరోపాటును చాటున మమ్మల్ని వరుగు చేసి మాకు సాయం దయచేయండి, ఆశీర్వదించండి, మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యోనా గ్రంథాన్ని మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో మనకు 4 విషయాలు కనబడుతూ ఉంటాయి. ఒకటి 3 విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, రెండోది దేవుని వాక్యం యొక్క శక్తి, మూడవది దేవుని వాక్యం మానవుల్ని రక్షిస్తుంది అని మనకు తెలుస్తుంది. సో ఈ 3 విషయాలు మనం చూసినప్పుడు మనకు చాలా ఆదరణ, సంతోషం, విశ్వాసము కలిగే విషయాలు మనకు ఎదురు కనబడుతూ ఉంటాయి. సో దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి, లేదా దేవుని వాక్యం ప్రకటించబడాలి. దేవుని వాక్యం మనకు విశ్వాసాన్ని, పశ్చాత్తాపాన్ని, ఇంకా మార్పును తీసుకొని వస్తుంది. మూడవదిగా దేవుని వాక్యానికి లోబడినప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు అని 3 విషయాలు మనకు 3వ అధ్యాయంలో కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విషయాలను గమనించి మనం కూడా వాటికి విధేయత చూపించాలి, మనం కూడా అట్లా విశ్వాసం సంపాదించుకోవాలని దేవుడు మన నుంచి ఆశపడతాడు. సో దేవుని వాక్యం ప్రకటించబడ్డప్పుడే ఇది జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. తద్వారా మనం దేవుని వాక్యాన్ని ప్రకటించే వారమై ఉండాలి. ఈ విషయము దేవుడు యోనాకు ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఉన్నాడు, నినెవే పట్టణం ఉన్నది, మధ్యలో యోనా అవసరం లేదు. మన ఆలోచన ప్రకారం ఇట్లా కనుక మనం ఆలోచిస్తే, ఎందుకంటే దేవుడు నినెవే పట్టణాన్ని రక్షించాలనుకున్నాడు. ఆయన దేవదూతల ద్వారా ప్రకటించుకోవచ్చు, లేదా ఆయనే డైరెక్ట్ ఆకాశం నుంచి ఒక శబ్దాన్ని వినిపించి ప్రకటించుకోవచ్చు, లేకపోతే ఆయనే రాజు కళలో వచ్చి, లేదా ఆ దేశ పెద్దల కళలో, లేకపోతే ఆ గ్రామ పెద్దల కళలో దర్శనంగా వచ్చి మాట్లాడవచ్చు, లేదా దేవుడే వాళ్ళను రక్షించవచ్చు ఏదో ఒక మార్గంలో. కాకపోతే దేవుడు తన వాక్యాన్ని పంపి, అంటే ఒక వ్యక్తిని పంపి వాళ్ళకు విషయము తెలియజేసి ఈ విషయాలు వాళ్ళని రక్షించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని మనం ఈ 3వ అధ్యాయంలో చూసినప్పుడు మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అందుకే దేవుడు యోనాను ఏర్పరచుకోవడం మనం చూస్తాం. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, దేవుడు దేన్నైనా కానీ ఒక క్రమ పద్ధతిలా దేన్ని డిస్టర్బ్ చేయకుండా ఆయన వాడుకుంటాడు, సిస్టాన్ని పని చేపిస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు యోనా కాకుండా మిగిలిన విషయాలు ఏం చేసినా కానీ అవి ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అవుతాయి, లేకపోతే సాధారణంగా మన సమాజంలో జరిగే పనులు కాకుండా వేరే పని అవుతాయి అనమాట. అంటే దేవుడు డైరెక్ట్ కళ్ళలో అవపడితే అది ఎక్స్ట్రాడినరీ అవుతుంది, లేదా దేవదూతల్ని పంపినా ఎక్స్ట్రాడినరీ అవుతుంది, లేకపోతే దేవుడు ఆకాశం నుంచి శబ్దం వినిపించినా ఎక్స్ట్రాడినరీ పని అవుతుంది అన్నమాట. అంటే సమాజంలో లేకపోతే ఈ లోకంలో జరగని కొత్త పని లాగైతే అన్నమాట. సో దేవునికి అట్లా ఇష్టం లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. అంటే ఒక అద్భుతాలు చేసి ఏదన్నా ఒక అద్భుతాన్ని రాబట్టాలి అని ఆయన ఆశపడు. కానీ సో ఆయన సాధారణంగానే మనుషులందరూ ఏ రకమైన పద్ధతి వాడుతూ ఉన్నారో అదే పద్ధతిలో దేవుడు అద్భుతాలు జరగాలి అనే విషయాన్ని కోరుకుంటూ ఉంటాడు. సో ఈ క్రమంలో దేవుడు అన్ని రకాలుగా జరిగే
కార్యక్రమం లాగానే ఒక కార్యక్రమం ఏంటంటే మనుషులకు సువార్త ప్రకటించాలి అనేది కామన్ అన్నమాట. కాబట్టి దేవుడు సిస్టము లేకపోతే వ్యవస్థని మార్చకుండా, దాన్ని బరీ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా సింపుల్గా పని నడపడాన్ని మనం చూస్తూ ఉంటాం. సో అదేవిధంగా దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించడం కానీ, ఎరుకో గోడలు కూల్చడం కానీ కూడా మనం ఇప్పుడు చదువుతున్నప్పుడు చాలా అద్భుతాలుగా అనిపిస్తాయి. కానీ ఆ రోజుల్లో అవి అంటే పద్ధతి ప్రకారం జరిగిన అద్భుతాలే, మరి అద్భుతాలు కాదని అనలేము కదా. దేవుడు ఏం చేసిన అద్భుతం, కానీ అద్భుతాల్ని మరీ నమ్మలేనట్లుగా చాలా విచిత్రంగా చేయాలని ఆయన కోరుకోడు అనమాట. ఎందుకంటే ఎరికోని జయించాలంటే ఎరుకోలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఉత్తైనా చంపేయచ్చు, ఒక మాటతోనే చంపేయచ్చు. కానీ లోకంలో ఉన్న పద్ధతి ఏంటంటే ఒక 100 మందిని చంపుతారు, కనీసం ఒక 30 మంది అయినా పోయి కత్తి తీసుకొని వాళ్ళని పొడిచి చంపి వాళ్ళని పాతి పెట్టాలి. సో అట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. ఏది ఈజీ అంటే దేవుడు అందరికీ నిద్రలే ఊపిరి తీసేయడం ఈజీ. కానీ సో ఈజీ పనులు ఈజీగా అవ్వాలి అయితే మాత్రం అది చాలా ఎక్స్ట్రాడినరీ థింగ్ లాగా ఉంటుంది. అది దేవుని పని అని దేవుని బిడ్డలకు తెలుస్తుంది, దేవుడు తెలియపరిస్తే తెలుస్తుంది, వాక్యం చదివి తెలుస్తుంది. కానీ అవిశ్వాసులకు అది తెలియదు. పోనీ ఒకవేళ వీళ్ళు యుద్ధం చేసి గెలిస్తే దేవుడు గెలిచిండని అవిశ్వాసం తెలుసుకుంటారు, అట్లా కూడా తెలుసుకో. సో పని అంతా జరిగిన తర్వాత ఇది దేవుడు చేసిండంటే నమ్మడానికి అనుకూలంగా లేనట్టు కూడా జరుగుతుంది. సో అంత సింపుల్గా దేవుడు తన పనిని చేస్తాడు. మనం కూడా అనుకోవచ్చు, నిజంగా దేవుడే ఏరుకొని కనుక ప్రజలకు అప్పగించాలనుకుంటే వీళ్ళు 7 చుట్టూ తిరగడం ఎందుకు కదా, 7 రోజులు తిరగడం ఎందుకు, మళ్ళీ ఇదంతా తిరిగినా యుద్ధం చేయడం ఎందుకు, సో దానికోసం వేగుల వారాలు వెళ్ళడం ఎందుకు, ఇదంతా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఈ క్రమంలో ఎందుకు ఇట్లా జరుగుతుందంటే దేవుడు మనుషుని యొక్క ఆలోచనను, అనుభవాన్ని, అభిప్రాయాన్ని గౌరవించి తద్వారా ఏదైనా జరగాలనుకుంటాడు. సో దేవుడు ఈ లోకంలో ఒక అద్భుతం చేయాలంటే మానవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. సో అట్లా మానవుని ఉపయోగించుకొని మానవుని ద్వారానే ఏ క్రియ అయినా జరుగుతుంది. సో ఈ క్రమంలో దేవుడు ఈ లోకాన్ని రక్షించాలంటే దేవుని గురించిన వార్త ప్రజలకు తెలవాలి. అది సాధారణంగా మానవుడు ఎట్లా ఆలోచిస్తున్నాడో, ఎట్లా అభిప్రాయపడుతున్నాడో, ఎట్లా అనుభవిస్తున్నాడో అక్కడనే వెళ్ళాలి. అట్లా వెళ్ళకపోతే ఆగినా పర్లేదు, లేట్ అయినా పర్లేదు అనేది మనం బైబిల్ మొత్తం చూసినా కానీ, ఈ రోజుల్లో పరిస్థితులు చూసినా కానీ మనకు అర్థమవుతాం అన్నమాట. ఇంత నష్టం జరిగినా, ఇంత ఘోరం జరిగినా, ఇంత అన్యాయం జరిగినా కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మానవుని వైపు చూస్తూ ఉన్నాడు అంతే. మానవుడు చేయనంత వరకు ఆ పని జరగనే జరగదు. సో ఈ క్రమంలో దేవుడు మానవుని మీద ఆధారపడుతుంది. అంటే దేవుడు మానవుని మీద ఆధారపడతారంటే ఆ కాన్సెప్ట్లో కాదు, కానీ ఇప్పుడు కావాలని ఆయన మానవుని మీద ఆధారపడుతుంది. మానవుని మీద ఆధారపడేంత అవసరం ఉన్న దేవుడు కాదు. ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. కానీ ఆయన కావాలని మానవుని మీద ఆధారపడుతున్నాడు. అందుకని యోనాను ఆయన సెలెక్ట్ చేసుకొని సో నువ్వు ప్రకటించాలని చెప్తాడు. యోనా పారిపోతే అక్కడ ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ కంపల్సరీ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆయన చేపను తీసుకొని రావాల్సి వచ్చింది కదా. ఇంకో అద్భుతం ఏం తెలుసా, యోనాను నీళ్ళ పడేయగానే నీళ్ళకి వెళ్ళేసి వచ్చి మళ్ళీ యోనా బోట్లో ఉండొచ్చు కదా. స్పైడర్ మ్యాన్ లాగా అట్లా దూకొచ్చు. అది చాలా విచిత్రంగా ఉంటుంది జనాలు. అది మహా అద్భుతంగా ఉంటుంది. అందుకని అంత అద్భుతం కాదు, న్యాచురల్ ఏం తెలుసా, యోనా నీళ్ళలో పడగానే నీళ్ళల్లో ఉంటే ఊపిరాడక సత్తారు కాబట్టి శాపం ఉంది. చేప కడుపులో కొంచెం గాలి ఉంటుంది, నీ కడుపులో ఉంటుంది, నా కడుపులో ఉంటుంది. సో చేప కడుపులో ఉన్నప్పుడు మనిషిని ఎత్తే బతుకుతురాదు. శాస్త్రవేత్తలు కనుక్కున్నది ఏంటంటే మనిషిని చేప కడుపులో వేసినప్పుడు వాడికి కావాల్సినంత ఆక్సిజన్ ఉంటుంది. చేపలు వాటి మొప్పల ద్వారా ఆక్సిజన్ పీల్చి కడుపులో పంపుతాయి, ఆక్సిజన్ కూడా తీసుకోవచ్చు. సో అట్లా 3 రోజులు మనిషి అలానే ఉండొచ్చు. అందుకే ఆయనకు చీకటి మాత్రం ఉన్నది, ఏం చేయాలో అర్థం కాలేదు కదా. నాచు మొక్కలు కనబడుతూ ఉంటాయి, నాచు తింటూ ఉంటుంది చేప, రకరకాల బురద అవన్నీ చూసి మనోడు ఏమనుకుంటే నీ పాతాళంలో ఉన్నా అనుకున్నాడు. అందుకని మనోడు ఏం ప్రార్థన చేస్తుంటే పాతాళంలోకి వెళ్ళి నన్ను కాపాడే ఉంటుంది. ఆయన పాతాళం పోలే పాడుకోండి కదా. సో దేవుడు న్యాచురల్గా అనమాట చేప మింగితే, అంటే అంత పెద్ద చేపను తీసుకొచ్చింది అనమాట, చిన్న చేప మింగదు కదా. సో అట్లా న్యాచురల్గా కనబడుతూ ఉంటుంది. సో ఈయన అటు తిరగడం ఇటు తిరగడం ఇవన్నీ చూసి దాని కడుపులో దేవినట్టయి అది బయటికి తీసుకొచ్చి ఉమ్మేసేస్తుంది.
అది దేవుడికి న్యాచురలే. మనం చూసినప్పుడు చాలా అద్భుతం అది ఇది అని. కాకపోతే అద్భుతం ఏంటంటే గాడ్స్ ప్లాన్ ఈజ్ ఆల్వేస్ వండర్ఫుల్. దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు అద్భుతమైనది. ఎందుకంటే ఆయన పడ్డప్పుడు ఒక చాకు వచ్చి ఆయన మింగడం అనేది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, అసాధ్యం అన్నమాట. వాడు చచ్చిన తర్వాతనే మింగి తింటుంది, లేదా బతుకున్నాగానే మింగి అరగదీస్తుందో ఏం చేస్తుందో. కానీ మనం దేవుడు అక్కడ వాడిన విషయం ఏంటంటే ఆయన చేప కడుపులో అరిగిపోలేదు కదా. మనం అన్నం తింటే అరిగిపోతుంది కదా, అట్లా అరిగిపోలేదు, కుళ్ళిపోలేదు కదా. సో ఆ విషయాలు మనం గమనించాలి. అందుకే దేవుని వాక్యంలో యేసుక్రీస్తుకి సంబంధించిన ఒక మాట ఉంటుంది, నీ పరిశుద్ధిని నువ్వు పాతాళంలో కుళ్ళిపోనీయలేదు, 3 రోజులు దాచినామంటే యోనాకు కూడా అప్లై చేయొచ్చు మనం. అంటే యోనాకు అప్లై చేయడం ద్వారా యోనాను యేసుక్రీస్తు లాగా ఊహించడానికి కాదు, ఎవరినైనా కుళ్ళిపోకుండా ఆయన చేయగలడు. సో దేవుడు అద్భుతం ఎక్కడ చేస్తాడో అక్కడ చేస్తాడు. మానవుడు చేయాల్సిన పనిని మాత్రం దేవుడు మానవుని ద్వారానే చేయించాలనుకుంటాడు. అందుకే యోనాను ఏర్పరచుకొని, యోనా నువ్వు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించాలి, సువార్త ప్రకటించాలని చెప్తే ఈయన దుర్వార్త ప్రకటించిండు అన్నమాట. అర్థమైందా? దేవుడు ఆ విషయాన్ని చెప్పమంటే ఈయన ఆ విషయాన్ని చెప్పిండు. ఆ విషయం మనం గమనించాలి. అందుకే రెండోసారి యోనాకు చెప్తా ఉన్నాడు. మొదటిసారి చెప్తే వినకపోతే ఇదంతా జరిగితే రెండోసారి మనకు ఆ విషయం కనపడుతుంది. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో మనకి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం తెలుసో అదంతా ఉంటుంది. 2వ అధ్యాయంలో యోనా చేసిన ప్రార్థన ఉంటుంది. 3వ అధ్యాయంలో నినివే పట్టణ ప్రజల పశ్చాత్తాపం ఉంటుంది. 4వ పశ్చాత్తాపము రక్షణ కూడా ఉంటుంది. 4వ అధ్యాయంలో యోనాకు దేవునికి మధ్యలో జరిగిన సన్నివేశం ఉంటుంది. ఇప్పుడు మనం 3వ అధ్యాయం చూసినప్పుడు, దేవుని వాక్యం చూసినప్పుడు మనకు ఏమర్థమవుతా ఉందంటే, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి యోనా చెప్తా ఉన్నాడు కదా. ప్రకటన చేయము అని అనగానే కాబట్టి యోనా లేచి 3వ వచనం ప్రకారం యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనెవె పట్టణమునకు పోయాను. నీనెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంత పరిమాణం గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించు ఇక 40 దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నీనెవె పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచిరి. ద ఇమ్మీడియట్ రిజల్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటంటే ఇట్ బ్రింగ్స్ ఫెయిత్. దేవుని వాక్యం ప్రకటించబడ్డ తర్వాత వెంటనే వచ్చే గొప్ప మార్పు పని ఏంటంటే విన్నోడికి ఆటోమేటిక్గా విశ్వాసం కలుగుతుంది. అందుకే ఎవరిని వినొద్దని దాడులు చేస్తారు మన దేశంలో, ఆపుతారు అన్నమాట. సో సాతాను ఆ క్రియతను మన దేశంలో అనడానికి లేదు. ప్రపంచంలో ఎక్కడ పోయినా మానవ జాతికి సువార్త అందొద్దని సాతాను యొక్క ప్రయత్నాలు ఎట్లునే చూడండి కదా. వీళ్ళు మాట్లాడితే, వీళ్ళు ప్రకటిస్తే దేవుడు ఎవరో జనాలకు తెలుస్తుంది. ఆ దేవుని వాక్య యొక్క ప్రభావం, శక్తి మానవ జాతికి అందుతుంది. తద్వారా మానవ జాతి రక్షించబడుతుంది, వీళ్ళు పరలోకం వెళ్తారు అని సాతాను గ్రహించి, సో ఎవరు సువార్త చేయకుండా భయాన్ని, ఆందోళనను, లేకపోతే ఎదురుదాడిని సాతాను మన ముందుంచడాన్ని మనము చూస్తూ ఉన్నాం. యోనా కూడా అదే ఉండుండొచ్చు, మనం ఆలోచించవచ్చు. కాకపోతే యోనా మాట్లాడిన మాటల ప్రకారం మనకి ఏమవుతుందంటే, నాకు ముందే తెలుసు, మా ఊర్లో నేను ఉన్నప్పుడే నువ్వు ఇట్లా కనికరంగా రక్షిస్తావని తెలిసే నేను ఉపయోగపోదాం అనుకున్నా. అటు పోయేటోని తీసుకొచ్చి ఇటు తీసుకొచ్చి నాతోనే వాళ్ళకి చెప్పించి నువ్వేం చెప్పాను, నువ్వు నాశనం అవుతారని చెప్పమన్నావు. నేను నాశనం అవుతారని చెప్పాను. మళ్ళీ నువ్వు చేసింది ఏంటి అని యోనా ప్రశ్నించడానికి కూడా మనం చదువుకున్నాం. సో దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత దయగలవాడు మనకు అర్థమవుతుంది. దేవుడు గొప్పవాడు, దయగలవాడు అనే మాటలు మనం చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు చెప్పకపోతే దేవుడు ఆగుతాడు అంతే. ఎన్నో రోజుల నుంచి నినివే పట్టణస్థులు బాగుపడాలని, రక్షించబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాకపోతే అక్కడికి చెప్పేటోళ్ళు ఎవరు అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం గమనించాలి. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని పంపడు. దేవుడు ఎవరిని పడితే వాళ్ళ మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని వాడుకోడు. దేవుడికి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళనే వాడుకోడు. కాబట్టి అబ్బా నేను ప్రపంచవ్యాప్తంగా సువార్తకు నవ్వలేదు, లేకపోతే నేను ఎవరికి సువార్త చెప్పలేదంటే నిన్ను దేవుడు వాడుకోలేదు అంతే. నన్ను దేవుడు ఎందుకు వాడుకోవాలంటే నువ్వే అందుకు సిద్ధంగా లేవు
కదా. యోనా సిద్ధంగా లేడు, కానీ అంతకుముందు యోనాను చూసినప్పుడు యోనా సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆయన తన క్యారెక్టర్, తన ప్రార్థన, తన జీవితం, ప్రజల ఎడల తన భారం దేవునికి అందుబాటులో ఉంది. దాన్ని చూసే యోనాను పిలిచిండు. యోనా పారిపోయినా కానీ ఇంకోటి లేడు కాబట్టి మళ్ళీ యోనాని పిలిచిండు. సో దట్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ గాడ్. నేను ఎవరికి సువార్త చెప్పలేదు అంటే నీకు ఆ భారం లేదు, దేవుడు వాడుకోలేదని ఎంత సత్యమో దాని వెనకాల కోణం చూసినప్పుడు నీకు ఆ భారం లేదు, నీకు అలాంటి జీవితం కూడా లేదు. చాలామంది సువార్త ఎందుకు చెప్పారంటే దానికి అనుకూలంగా జీవితం లేదు, జీవం లేదు కాబట్టి చెప్పరు. మన ఇంట్లో జీవించినట్టే మనం జీవితం కాబట్టి మన ఇంట్లో మనం చెప్పే ఆప్షన్ లేదు, సైలెన్స్. ఇంకా వాళ్ళని చెప్తే మనం నమ్మపోయినా అవునా అంటాం, తలుపుతాం, ఇంట్లోకి వచ్చి మళ్ళీ కూర్చుంటాం. కానీ మనం మాత్రం వాళ్ళకి చెప్పే నోరు రాదు, నోరు వచ్చినా హృదయం రాదు. నోరు హృదయం భారం ఉన్నా కానీ మైండ్ చెప్తుంది. ఇప్పుడు చెప్పిన వాళ్ళు దొరికిపోతావు నువ్వు. మళ్ళీ క్వశ్చన్ ఎత్తారు. ఏం క్వశ్చన్ ఎత్తారు? నువ్వు చేసే పండుగ చూస్తారు, నువ్వు చేసే జాతర చూస్తారు, నువ్వు పోయే గుడి చూస్తారు కదా, నువ్వు వేసుకున్న బట్టలు చూస్తారు, నువ్వు మాట్లాడే మాటలు చూస్తారు, అన్నీ చూస్తారు. ఇవన్నీ చూసి క్వశ్చన్ ఇచ్చినప్పుడు నువ్వు బతుకుతావా? మళ్ళీ ఏమాత్రం ఎటువంటి కుడికి కథలు మెసల్లేవు అనమాట. ఇదంత అవసరమా అని మనమే నోరు మూసుకొని సరళం కూర్చుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుని బిడ్డ అయిన ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని సెలవిస్తాము. యోనాకి ఇష్టం లేదనే విషయాన్ని మనం రెండు రకాలుగా ఇక్కడ చూస్తాం. ఒకటి, ఈ ఊరేమో 3 రోజులు తిరిగే అంత ఊరు కదా. ఎవరు చదువుతారు వచనాన్ని? 3లో 2వ భాగం 3వ వచనం. నినివే పట్టణము దేవుని దృష్టికి బహు గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణం గల పట్టణం. థ్యాంక్ యూ. అయితే 4వ వచనంలో ఏముందంటే, యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరం సంచరించు, ఇక 40 దినములకు నీనేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేసింది. యోనా ఏమనుకోండంటే, మీరు చచ్చిపోతారు, మా దేవుడు మిమ్మల్ని చంపుతాడు అని చెప్తే వీళ్ళు ఈయనని చంపుతారు అని అనుకొని సో పారిపోయిండు. రెండోదో నిజంగానే వీళ్ళు ఒకవేళ మారుమనసు పొందితే బాగుండదేమో అనుకొని ఫస్ట్ పారిపోయిండు. రెండోదో భయం చేత పారిపోయింది. సో రెండవసారి వచ్చినప్పుడు ఈయన ఎంతగా తెగించిందంటే, ఎట్లాగూ నేను చచ్చిపోయినోనే, ఎట్లాగూ నాకు సావు గ్యారంటీ, ఇక నేను బతకడం ఎందుకు, చచ్చినా పర్లేదని చెప్పి మీరైతే సత్తరు, ముందు నన్ను చంపినా కానీ మీ సాగు మాత్రం కళ్ళారా చూస్తాడు దేవుడు అని వీళ్ళకు ప్రకటించాలని ఈయన ఆశపడ్డాడు. అందుకే ధైర్యంగా ఒక రోజు మొత్తము పొద్దుటి నుంచి సాయంత్రం వరకు తిరిగి నీనేవే పట్టణము 40 రోజులలో నాశనం అవుతుంది, ఇది ఒక్కటే మాట ప్రకటించింది. మధ్య మధ్యలో మరి దేవుడు ఎవరైనా ఆగి అడిగితే ఏమైనా చెప్పుండొచ్చు, మేము ఏం చేయాలని, లేకపోతే ఎందుకు నాశనం అవుతుందని అడిగితే చెప్పుండొచ్చు. కానీ వాక్యము రాసింది పడింది ఏంది, లేకపోతే ఆయన యొక్క మెయిన్ మోటో ఏంటిది, ఆయన యొక్క ఉపదేశ సారాంశం మొత్తం ఏంటిదంటే ఒకటి ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, నీనేవే వాళ్ళకు వేరే హోప్స్ లేవు, ఎట్లయినా 40 రోజులలో మీరు చస్తారు అనే భయాన్ని పుట్టియాలనుకున్నాడు. వాళ్ళ నాశనాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. దేవుడు చెప్పిండు కాబట్టి చెప్తాను నేను, లేకపోతే తెలుసుకోకుండా చస్తే ఇంకా మంచిది, ఒకవేళ తెలుసుకుంటే మళ్ళీ ప్రార్థన చేస్తారేమో అనుకొని చెప్పొద్దు అనుకున్నాడు. కానీ ఆయనకు అవ్వలే కదా. కాబట్టి ఈ దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, దేవుని వాక్యము ప్రకటించబడాలి. అది నాకు ప్రకటించరాదంటే మరి ఈయన కూడా ప్రకటించరాలి. దేవుడు ఏం చెప్పన్నాడో మరి ఈయనేం చెప్పిండో నాకు అర్థం కాలే. కానీ ఈయన మాత్రం చెప్పకూడని పదాలు చెప్పిండు. అంటే చెప్పాల్సిన పదాలే అయినప్పటికీ అది ఎట్లా చెప్పకూడదో అట్లా తయారు చేసి చెప్పిండు అనమాట. ఆయన ఏం చెప్పాలంటే, మీరు మారు మనసు పొందకపోతే చచ్చిపోతారని చెప్పాలి, లేకపోతే మీరు నాశనం అవుతారు 45 రోజులల్లా. ఒకవేళ మీరు దేవుని వైపు తిరిగితే దేవుడు కనికరిస్తాడేమో అని చెప్పాలన్నమాట. కోసం మొదలు ఏం లేకుండా చెప్పింది. ఇంతకు వీళ్ళు ఎందుకు నాశనం అవుతారో కూడా చెప్తలేడు ఈయన. అంటే దేవుణ్ణి కూడా ఈయన నాశనం చేసేటోళ్ళలాగా ప్రజెంట్ చేయాలని చూసిండేమో. అంటే దేవుని మీద ద్వేషం కాదు, పగ కాదు, కానీ వీళ్ళకు దేవుడు ఇట్లా చేసిండని చెప్తే మళ్ళీ వీళ్ళు మారు మనసు పొందుతారేమో.
మీరు పాపం చేశారు కాబట్టి దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తారంటే మీరు పాపం చేయకుండా అవుతారేమో అని అటు వదిలేసిండు. ఒకవేళ మీరు పాపం చేయకుండా ఆగితే మిమ్మల్ని బాగు చేస్తారని చెప్తే నిజంగానే పాపం చేయకుండా ఇటు వదిలేసిండు. తల తోక వదిలేసి ఓన్లీ మొండాన్ని వాళ్ళకి ప్రజెంట్ చేస్తే మనిషిని గుర్తుపట్టకుండా అయిపోయింది. సో కానీ ఈ ఈ వాక్య భాగం మనకేం తెలియజేస్తుందంటే, నువ్వు ఏమన్నా చెప్పు, నాకు చెప్పరాదనే తనకు. సో దేవుడు దాన్ని వాడుకుంటాడు. ఇట్లా యోనా గారు చెప్పిన మాటల్ని దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఒకటి మనం చూసినాం. సో గాడ్స్ వర్డ్ డిమాండ్స్ అస్ టు ప్రీచ్ ఇట్. సో దేవుని వాక్యము నిన్ను డిమాండ్ చేస్తూ ఉందంట. డిమాండ్ చేయడానికి తెలుగులో ఏమంటామో కానీ డిమాండ్ చేస్తూ ఉందనమాట. అంటే అంతే, తెలుగులో కూడా డిమాండ్ అంటాం కాబట్టి బలవంతం కాదు, బలవంతంగా కోరుకోవడాన్ని డిమాండ్ అంటారు. సో దేవుడి వాక్యం మనల్ని డిమాండ్ చేసేది ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. కాదు, అట్లా దేవుని వాక్యం ఏం డిమాండ్ చేస్తుందంటే, ఖచ్చితంగా దేవుని వాక్యం ప్రకటించబడాలి, మిగిలింది దేవుడు చూసుకుంటాడు. ఆ ఒక్క పని మాత్రం నేనే యోనాను వాడుకున్నాడు, ఒక్కటే పని. తర్వాత యోనాకి నినవేకి ఏం సంబంధం లేదు. బుక్ మొత్తం యోనాకి దేవునికి సంబంధం ఉంది. కానీ నినవే కాడ యోనా చేయాల్సిన పని ఏంటంటే ఒకటే ఒక మాట, ఆయన నోరు తెరిచి వీళ్ళకి చెప్పాలి. ఇంకొక విషయం మనం గమనిద్దాం. ఈ దేవుడు వీళ్ళని రక్షించాలంటే యోనా రోజు మొత్తం తిరిగి చెప్పాల్సిన పని కూడా లేదు. మొత్తానికి ఆ ఇన్ఫర్మేషన్ ఒక్కరికి అంటితే చాలు, అది దేశం ఆ పట్టణం అంతా ప్రాకి రాజు దగ్గరికి వెళ్ళి అందరూ ఉపవాసం చేసేదాకా వచ్చేదన్నమాట. సో దేవుడు మనుషులలో విశ్వాసం తీసుకొని వస్తాడు. మనం కూడా దేవుని వాక్యం వినంగానే, లేకపోతే సువార్త వినంగానే, యేసుక్రీస్తు గురించి వినంగానే నమ్మలే మనం కదా. అంటే వినంగానే దేవుని దగ్గర రాలే, నమ్మకం అయితే వచ్చింది కానీ కొంచెం 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 వస్తుంటాయి. రోజుకి ఇంత బలపడతాం. యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తారనే అద్భుతాలు చేస్తారా అని ఆశ్చర్యం కలుగుతుంది, కానీ మనం నమ్మం. ఎందుకంటే అప్పుడే రక్షిస్తాడు అని తెలియదు. సో రెండో రోజు ఎవరైనా అద్భుతాలు మాత్రమే కాదు మనకు తోడుంటాడు అంటే అట్లా ఇంకొంచెం విశ్వాసం వస్తూ ఉంటుంది అనమాట మన జీవితం. అట్లా ఒకనొక రోజున మనకు దేవుని ఏడులో విశ్వాసం వచ్చి, మన ఉదయాన నమ్మకం వచ్చి ఆయన ఆహ్వానించి మనం రక్షణలోకి రావడానికి చూస్తూ ఉంటాం. కానీ యోనా మాత్రం అదే పగతోనో ద్వేషంతోనో ప్రేమతోనో కానీ ఒక మంచి పని చేసింది తన జీవితంలో. సో దీన్ని బైబిల్ గ్రంథంలో ఉంటే బాగుంటుందని దేవుడు ఆశపడి రాయించి మన ముందు తీసుకొచ్చిండు. నువ్వు అంటే మనం పగతోనో ద్వేషంతోనో చేయలేం, కానీ ప్రేమతోనూ కూడా చేయలేకపోతే నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావు. ఇది మనం గ్రహించాలన్నమాట. మనకెంత ప్రేమ ఉండి కూడా మనము దేవుని వాక్యాన్ని ప్రకటన చేయలేకపోతున్నాం అంటే మనం చాలా దేవునికి దూరం ఉన్నాం. ఏదో దౌర్భాగ్యంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం అలాంటి పదాలు వాడుకోవాల్సిన పనిలే. కానీ దేవునికి ప్రజలకి దూరంగా ఉండి మనం మన 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 జీవితం మనం జీవిస్తూ ఉన్నాం, మన స్వార్థంలో మనం ఉన్నాం, మన పనులు మనం చేసుకుంటా ఉన్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోనా అట్లాంటోడు కాదు, యోనా ప్రవక్తే. యోనా చాలా గొప్ప ప్రవక్త అనమాట. ఆయన ఏంటంటే దేవుని కోసం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. అందుకనే దేవుడు వాడుకొని ఉంటాడు. మనం ముందే అనుకున్నట్టు దేవుడు భారం లేని వాళ్ళను వీళ్ళని వాడుకోడు. ఆశ ఉన్న వాళ్ళను, భారం ఉన్న వాళ్ళను, జీవితం ఉన్న వాళ్ళను వాడుకుంటారు అనమాట. సో మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఏం జరుగుతుందంటే, వెంటనే వాళ్ళు విశ్వసించి అని ఉంటుంది. విశ్వసించి ఉపవాసం ఉండి ఉపవాస దినాన్ని ప్రాక్టీస్ చేసిరు వాళ్ళు. సో వాళ్ళ బట్టలు, రాజు అయితే బట్టలు చింపుకున్నాడు, మిగిలిన వాళ్ళు బట్టలు చింపుకున్నారా లేదా తెలియదు, కానీ బట్టలు చింపుకొని అందరూ బట్టలు తీసేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థన చేసినట్లు మనం కనిపిస్తూ ఉంటాం కదా. ఎవరి దగ్గర లైట్ ఉంటే చదవండి. వాళ్ళు వాళ్ళ దుర్మార్గాన్ని, అతిక్రమములని వాళ్ళు విడిచిపెట్టినట్టు ఉంటుంది. ఆ వచనము ఎన్నో వచనం ఉంటుందో, నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునేది. ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి
తన రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనోపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. థ్యాంక్ యూ అన్న. చూడండి, 2-3 వచనాలని ఎంత గొప్ప విషయాలు మనకు బయటకు వచ్చినాయో. ఒకటి విశ్వాసాన్ని తీసుకొచ్చింది, రెండోది పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చింది, మూడోది ఉపవాస ప్రార్థనను తీసుకొచ్చింది, నాలుగవది బలవంతాన్ని బలాత్కారాన్ని ఆపేసింది. సో అంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం ప్రకటించబడ్డ తర్వాత దాని శక్తి ఏంటిదంటే, దేవుని వాక్యం విశ్వాసాన్ని తీసుకొని వస్తుంది, దేవుని వాక్యము ప్రార్థన పశ్చాత్తాపాన్ని తీసుకొని వస్తుంది, దేవుని వాక్యము మార్పుని తీసుకొని వస్తుంది, అంటే మంచి క్యారెక్టర్ని తీసుకొని వస్తుంది. ఇది క్రైస్తవుల జీవితంలో లేకపోతే భక్తుల జీవితాలు అనుకునేరు, అవిశ్వాసి జీవితంలో కూడా దీన్ని తీసుకొని రావడం మనం చూస్తూ ఉంటాం. తీసుకురావడాన్ని మనము చూస్తూ ఉంటాం. సో అంటే ఎందుకయ్యా నేను దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అంటే, ఇంత గొప్ప మార్పును సమాజంలో నువ్వు చూడాలంటే సమాజానికి ఆ 2 మాటలు లేదా ఒక్క మాట లేకపోతే దేవునికి సంబంధించిన గొప్ప సువార్తను మనం సమాజంలోకి తీసుకెళ్ళాలన్నమాట. అప్పుడు సమాజంలో ఉన్న బలాత్కారం, దుర్మార్గము మారిపోవడాన్ని మనము చూస్తూ ఉంటాం అన్నమాట కదా. దుర్మార్గం తగ్గాలి అని మనము రాజ్యాంగంలో రాసుకున్న దుర్మార్గత ఏం తగ్గదు. ఎలక్షన్లను ఏర్పరచుకొని పార్టీలను మార్చిన దుర్మార్గం ఏం తప్పదు. పోలీస్ స్టేషన్లు వ్యవస్థ ఇవన్నీ పెట్టినా దుర్మార్గం మారదు. దుర్మార్గం మారాలంటే మానవుడు మారాలి. వాడు నేను దుర్మార్గం చేయొద్దు అనుకోవాలి అంతే. వాడు దుర్మార్గం నేను చేస్తా అనుకుంటే ఏ వ్యవస్థ కూడా ఆపదు. అనడానికి సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనే మనకు తెలుస్తూ ఉంది కదా. కోర్టులు ఉన్నాయి, మీడియా ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఉన్నది కదా, పనిష్మెంట్లు ఉన్నాయి కదా. అందరూ నీతి మాటలే మాట్లాడతారు రోజు రోడ్ల మీదకి ఎక్కితే, కానీ రేప్ చేయడం ఆగట్లేదు, భార్యను నరికి చంపడం ఆగట్లే, భర్తను చంపడం ఆగట్లే, భర్త ఉండగానే భార్య లేచిపోవడం ఆగట్లే, భార్య ఉండగానే భర్త ఇంకొలతో లేచిపోవడం ఆగట్లే కదా. ఎంత నీచ స్థితికి లోకం దిగజారిందో చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక విచిత్రమైన చాలా జరిగినాయి. ఒకటి మనం ముందు ఉంచాలని ఆశపడతాము. ఒకసారి ఒక ఇంట్లో పెళ్లి చూపులు జరిగినాయి. పెళ్లి చూపులు చూడడానికి అబ్బాయి వచ్చింది. సో సాధారణంగా మన వైపు మనకు కనిపించింది అంటే ఆయన చెల్లెని చూడటానికి వచ్చి అక్కను చూడటానికి వచ్చి చెల్లెను, లేకపోతే ఆయన వీళ్ళని చూడడానికి వచ్చినప్పుడు ఆయన పక్కన అమ్మాయి చూసి లేచిపోవడం తెస్తే, కానీ ఆయనను చూసి అమ్మాయిల అమ్మ ఇష్టపడ్డది. సో ఆయనతో రోజు మాట్లాడడం, పెళ్ళి ఎప్పుడు పెట్టుకున్నాం అది ఇది మాట్లాడి వీళ్ళిద్దరి మధ్యలో ఇష్టం ఏర్పడి వాళ్ళ కూతుర్ని వదిలేసి ఆమె అబ్బాయిని వేసుకొని వెళ్ళిపోయింది కదా. సో చాలా విచిత్రం అనిపించింది నాకు. ఆమె ఎవరితోనైనా లేచిపోవచ్చు కదా అంటే, మరి సమాజం అట్లా ఉందన్నమాట. సో బలాత్కారము, దుర్మార్గము, అన్యాయము మనకు ఆ విధంగా కనబడతా ఉంది. టీచర్ స్టూడెంట్తో లేచిపోవడం, ఇన్ని రోజులు అమ్మాయిల్ని మభ్యపెట్టి గురువులు తీసుకొని వెళ్ళడం, అంటే జెంట్స్ తీసుకొని వెళ్ళడం మనం చూసిన వార్తల్లో. ఇప్పుడు లేడీస్ అనమాట, అబ్బాయితో మంచిగా మాట్లాడి చాక్లెట్లు ఇచ్చి ఇంటికి పిలిచి భయపెట్టించు అదో ఇదో చేసి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. వయసులో చాలా తేడా ఉంటుంది, 10 డబల్ ఉంటుంది దాదాపు. అబ్బాయి 16 సంవత్సరాలు అనుకో, టీచర్ 30 సంవత్సరాలు. స్కూల్ పిల్లలు అంతే కదా, 16 సంవత్సరాలు, 15, 14, 13 ఉంటాయి కదా. సో మార్పు ఎట్లా వస్తుంది అంటే, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ కూడా కోర్టుల కేసులు ఉన్నాయి, ఇవన్నిటి కూడా పనిష్మెంట్ జరుగుతూ ఉన్నాయి.
ఇప్పుడు ఒక 1000 కేసులు ఉంటే 1000 కేసులు కోర్టులో ఉండి పనిష్మెంట్ జరుగుతూ ఉంటే రేపు 2000 కేసులు నమోదవుతాయి. అంటే ఇవన్నీ ఆపయి అని అర్థం చేసుకోవాలి మనం కదా. రేపు 2000 కేసులు కోర్టులు వేసి అలా 1000 మందిని పోలీస్ స్టేషన్ వేసి జైలు వేసినా ఎల్లుండి 4000 కేసులు అవుతాయి. అట్లా మనం 2010లో ఉన్న కేసులు చూసి 2020లో కేసులు చూసి 25 కేసులు చూస్తే మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందుకనే మార్పు దేవుని వాక్యం చేతనే వస్తుంది. కాబట్టి నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనేది మత ప్రచారం కాదు. ఇగో ఈ ఆగుతాయి సమాజంలో అదేందా. సో దేవుని వాక్యము మనుషుని యొక్క జీవితాన్ని కాపాడుతుంది, రక్షణను తీసుకొని వస్తుంది. ఉగ్రతను దేవుని వాక్యం ఆపడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ దేశము చాలా బలాత్కారం చేసే దేశం అన్నమాట నినివే పట్టణం కదా. మనిషిని ఉన్నట్టు ఇట్లా కోసి పడేసే జాతి వాళ్ళు ఉన్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు ఇజ్రాయేల్ని చాలాసార్లు ఇజ్రాయేల్ మీద దండెత్తి వాళ్ళని ఓడించిన వాళ్ళు అనమాట. అందుకే వీళ్ళ దగ్గరికి పోవడం యోనాకు ఇష్టం లేదన్నమాట. అయినా దేవుడు వీళ్ళని ప్రేమిస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. మనుషులలో విశ్వాసం ఎంతగా ఉందో మనం చూడండి. నిజంగా వాళ్ళకు మనం నిజమైన దేవుని ప్రజెంట్ చేస్తలేం, కానీ మనుషులకు ఎంత విశ్వాసం ఉందో చూడండి. రాజు ఎప్పుడైనా ఏ దేశంలోనైనా రాజు నేను దేవునిగా ఉండాలని కోరుకుంటాడు. అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా ఒక అధికారిని అందరూ దేశం మొత్తం మీద కానీ రాజ్యం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద కానీ నిలబెడితే ఆయన నేనే దేవుణ్ణి ఉండాలని ప్రయత్నిస్తారన్నమాట. ఆయన ఒక్క దేవుణ్ణి మొక్కినా కానీ నేనే దేవునిగా ఉండాలి ప్రజలకు అని ఆశపడతారనమాట. ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఏ మ్యాన్ అది. సాతానైనా ఎవరైనా కోరుకునేదంటే నన్ను అందరూ మొక్కాలే అని కోరుకుంటూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం వచ్చినప్పుడు రాజు ఏం చేసిందంటే బట్టలు ఇప్పేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుంది. ఎంతగా తగ్గించుకుని చూడండి. నేను మాత్రమే కాదు, మీరు అందరూ బూడిదలో కూర్చుంటే. గోనె పట్ట అంటే బస్తాలు ఉంటాయి కదా, బియ్యం బస్తాలు. సో ఇప్పుడున్న ఈ బస్తాలు కాకుండా పాత రోజులలో నారతో జనపనార మిగిలిన వాటితో తయారు చేస్తారు. అవి ఇప్పటికి కూడా కొన్ని కనపడతాయి. సో అవి మన రగ్గులాగా ఇట్లా కుడతాయి అన్నమాట. వాటిని మనం టచ్ చేయలేము, వాటిని వేసుకొని తిరగలేము. అవి కట్టుకుంటారనమాట. అంటే నా జీవితం సర్వనాశనమైంది అనడానికి సింబల్గా అది ధరిస్తారనమాట. అది కుడుతూ ఉంటే చికాకు లేస్తూ ఉంటే దాన్ని అనుభవించాలి, ఆ బాధ దేవుడు చూడాలి అని అది కట్టుకుంటారు. ఇంకా బూడిదలో కూర్చుంటారు. ఏం మిగిలింది? బూడిదే కదా. ఆ సామెత వచ్చింది. నా జీవితం ఏం లేదు, నా బతికి ఇట్లయింది అని. బూడిద కూడా కుడుతూ ఉంటుంది తెలుసా. ఒకసారి బూడిద ఇట్లా పూసుకొని ఉంటే చికాకు లేస్తారు. సో అంతగా పశ్చాత్తాపాన్ని దేవుని వాక్యం మన జీవితంలో తీసుకొని వస్తుంది. దేవుని వాక్యం లేకపోతే అయ్యేది లేదన్నమాట. అంతెందుకన్నా ఎవరికన్నా ప్రకటించిన తర్వాత నేనే బైబిల్ చదవలేదు అంటే మనం కొంచెం మార్పు తీసుకొని రావాలన్నమాట. ఒకళ్ళు అడుగుతారని కాదు, ఒకళ్ళకి అప్పచెప్పాలని కాదు, కానీ దేవుని గురించిన జ్ఞానం మన జీవితాల్లో ఉండాలి. అది మనకు విశ్వాసాన్ని తీసుకొస్తుంది. విశ్వాసం అవిశ్వాసం యేసుప్రభువుని నమ్మడే కాదు, యేసుప్రభువుని నమ్మిన వాళ్ళు కూడా యేసుప్రభువు మీద ఆధారపడుకుంటున్నాడని వాళ్ళకి విశ్వాసం లేనట్టే కదా. అల్ప విశ్వాసం ఉన్నట్టు, అంటే రక్షణకు సంబంధించిందో లేకపోతే ఏదో కొద్దిగా అంటున్నట్టు. యేసుప్రభువుని నమ్ముతారు, చర్చికి వస్తారు, క్రిస్టియన్స్ అని అంటారు, కానీ విశ్వాసం ఏమీ లేదు. అది ఏమొచ్చినా కానీ లోకం మీద, జనాల మీద, డబ్బుల మీద, మోసం మీద, అబద్ధం మీద ఆధారపడి జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. సో దేవుని వాక్యం ప్రకటించడం తర్వాత, కానీ ప్రకటించాలంటే ముందు మనకు దేవుని వాక్యం ప్రత్యక్షం అవ్వాలన్నమాట. ఈ దేవుని వాక్యము నినివే పట్టణానికి ప్రత్యక్షం అవ్వాలని దేవుడు ఆశపడ్డాడు. సో అప్పుడు యోనాను తీసుకొని వచ్చి నినివే పట్టణానికి దేవుని వాక్యాన్ని ప్రత్యక్షపరిచాడు. దేవుని వాక్యాన్ని ప్రత్యక్షపరచగానే జనాలు ఎట్లా రెస్పాండ్ అయ్యారు చూడండి. చిన్న పిల్లల కాంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు ఎవరు తినొద్దు. మీ ఇంట్లో మేకలు ఉంటే ఏం చేయాలి తెలుసా? మేకలకు కూడా భోజనం పెట్టండి. ఆవులు ఉంటే ఆవులకు కూడా భోజనం పెట్టండి. మీ గాడిదలకు భోజనం పెట్టదు, గుర్రాలకు భోజనం పెట్టదు. అంత మాత్రమే కాకుండా మీ పశువులకు కూడా గోనె పట్టలు కట్టండి. పరలోకమందున్న దేవుడు చూసి ఇదంతా చూసిన తర్వాత ఆయనకి ఎట్లయినా జాలి కలుగుతుంది. ఒకవేళ జాలి కలిగితే మనం బతుకుతాం, లేకపోతే నాశనం. అంటే వీళ్ళు ఎంత గుడ్డిగా నమ్మారో చూడండి.
మనం అనుకున్నట్టు దేవుడు నమ్మాలంటే అద్భుతాలు జరగాలి, పరలోకం నుంచి వచ్చి అవపడితే నమ్ముతా, లేకపోతే పరలోకం నుంచి వీళ్ళకి అవపడ ప్రభావ నేను ప్రార్థన చేస్తే అలాంటి అది క్యారెక్టర్కి సంబంధించిందన్నమాట. నిజంగా వీళ్ళు దుర్మార్గాలు చేసేటోళ్ళు దేవుణ్ణి ఎతుకుతారని అర్థమవుతుంది. ఏదో రకంలో దేవుడు దొరక్క పిచ్చి పిచ్చి అయిపోతారు. అందుకే మీరు 11వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. 4వ అధ్యాయం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాడు. చూసారా, 120,000 మంది జనాలు ఉన్నారంటే కరీంనగర్ టౌన్లో ఉన్నంత మంది ఉండొచ్చు. అంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 2000 సంవత్సరాలకు ప్రపంచ జనాభా వేగంగా పెరిగితే 2000 సంవత్సరాలకి కరీంనగర్లో 1,00,000 మంది ఉన్నారంటే యేసుక్రీస్తు పుట్టకముందు కదా ఒక 2000 సంవత్సరాలకు లేదా 1000 సంవత్సరాలకు, అంటే మొత్తం 3-4 వేల సంవత్సరాల కింద ప్రపంచ జనాభా ఎంత తక్కువ ఉన్నది. అంత తక్కువ ఉన్నప్పుడు కరీంనగర్ అంత సిటీ ఉందంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఢిల్లీ కదా, న్యూయార్క్ సిటీ అంత అన్నమాట. ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ టౌన్ అన్నమాట ఇది అప్పట్లో. ఇంత గొప్ప టౌన్ నుండి ఇంతమంది ప్రజలుంటే వీళ్ళను నరకం తీసుకెళ్ళడం నా వల్ల కాదు, అంటే నాకు ఇష్టం లేదని చెప్తాడు. వల్ల కాదు కాదు, నాకు ఇష్టం లేదు అని దేవుడు చెప్తాడు. సో వీళ్ళని ఎట్లా పోల్చినంటే కుడి ఎడమలు ఎరగని అమాయకులు అన్నట్టు పోల్స్తారు. ప్రజలు మారుమనసు పొందాలి, మంచిగా జీవించాలని ఆశపడి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో దానికి కారణం నువ్వు నోరు మూసుకొని ఉండడమే. ప్రజల కన్ఫ్యూజన్ని తీసేయాలి. నువ్వు నోరు తెరిచినప్పుడు వాళ్ళ కన్ఫ్యూజన్ క్లారిటీ అయ్యింది. అంటే ఇప్పుడు పని కట్టుకొని మత ప్రచారం చేయి, లేకపోతే యేసుక్రీస్తు నమ్ముకొని చెప్పకు, కానీ వాళ్ళ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఆ కన్ఫ్యూజన్ క్లారిఫై చేయాల్సిన కాడ మనం నోరు మూసుకొని ఉంటాం. అట్లా అన్నమాట. మన జీవితమే మనల్ని నోరు మూపించేస్తాను. సో ఈ విషయాలు మనం గమనించాలి. సో దేవుని వాక్యం ప్రకటించబడాలి ఒకటి. రెండోది, దేవుని వాక్యం యొక్క శక్తి సమాజాన్ని చూస్తుంది. మూడోది, దేవుని వాక్యం రక్షణను తీసుకొని వస్తుంది. 10వ వచనంలో మనం మాట చూస్తాం. 3వ అధ్యాయంలో, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానను. కొలాప్స్. శాపం పోయింది. ఇంకా శపించాలనుకున్న దేవుడు దీవించేసిండు, అంటే పోస్ట్ పోన్ చేసిండు. మళ్ళీ డౌట్ వస్తుంది మనకి, దేవుడు శపిస్తానని శపించకుంటాడా? మాట ఇచ్చిన మాట ఉంటుంది, పోస్ట్ పోన్ చేసినా మరి నిలువ నాశనం అయినట్టుంటే కాదు. ఆ జనరేషన్ సేవ్ అయింది. అంటే నేను సేవ్ అయినా, నా ముని మనవాడు ఎవడో మళ్ళీ పాపం చేస్తే వాళ్ళ మీదకి వస్తుంది, వాడు పశ్చాత్తాపడిపోతే వాళ్ళ మీదకి వస్తుంది. నేను సేవ్ అయినా కదా, ఆ విషయాన్ని వచ్చు. కాబట్టి ఈ జనరేషన్ని రక్షించే బాధ్యత ఈ జనరేషన్కి. ఆ విషయాన్ని మనం గమనించాలి. సో దేవుని వాక్యం ప్రకటించబడాలి కదా. దేవుని వాక్యము విశ్వాసాన్ని, పశ్చాత్తాపాన్ని, మార్పును తీసుకొని వస్తుంది. సో దేవుని వాక్యం ప్రజల్ని రక్షిస్తుంది అన్నమాట. సో ఈ 3 విషయాలు మనము యోనా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప భారం మన మీద ఉంచండి. మన సమాజాన్ని మార్చగలమాట. సో సాతాను ఏం చేస్తాడంటే ఒక ఊర్లో చర్చి లేకుండా చేయాలని ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఆ ఊరు బాగుపడుతుంది. వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు దురాత్మ. అందుకే ఒక ఊరిని బాగు చేయాలంటే ఆ ఊళ్ళో సంఘం కట్టబడాలి. సో ఒకరు ఇద్దరు విశ్వాసాలు ఉండాలి. వాళ్ళు పెరిగి 10 మంది 20 మంది అవుతారు. వాళ్ళని చూసి సమాజం నేర్చుకుంటారు, విలువలు నేర్చుకుంటారు. సో ప్రపంచవ్యాప్తంగా విలువలు, రాజ్యాంగాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఎక్కడి నుంచి అన్నీ వచ్చినాయంటే క్రిస్టియన్ కంట్రీస్ నుంచి వస్తాయి. మిగిలిన దేశాల నుంచి తీసుకోవాలంటే తీసుకుంటారు, అవి పనిచేయవు, మరి మార్చేసి మళ్ళీ క్రైస్తవులే వాడతారు. సో క్రైస్తవులకు ఈ వాల్యూస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే వాళ్ళు బైబిల్ చూసి రాస్తారు. సో ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నీ
కదా. బైబిల్ చూసి రాసుకున్న రాజ్యాంగాలు, బైబిల్ లేకుండా రాసుకున్న రాజ్యాలు నాశనం అయిపోయినాయి. బైబిల్ చూసి రాసుకునే మానవులకు నెమ్మదిని ఆనందాన్ని కలిగించాయి. సో మన దేశం కూడా రాజ్యాంగాన్ని రాయాలన్నప్పుడు సో మన 7-10 మంది మొత్తం టీం కలిసి, అంబేద్కర్ గారు కలిసి ప్రపంచం మొత్తం తిరిగి అన్ని రాజ్యాంగాలను చూసి ఏముంది చూసి రాసుకొని వచ్చాయి. సో అట్లా బైబిల్ రూల్సే ఉన్నాయి, ఏమీ లేవు కదా. సో దేవుని వాక్యం ప్రపంచవ్యాప్తంగా పోయి ప్రపంచాన్ని మారుస్తూ వస్తూ ఉందన్నమాట. ఆ శక్తి, ఆ యొక్క అవకాశాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించు. ఎంత గొప్ప మార్పు అసలు ప్రపంచంలో గొప్ప మార్పుని ఈజీగా మనం తీసుకురాగలం. ఒక్కరం తీసుకురాలేకపోవచ్చు, దేవుడు తీసుకురాగలరు. నీ పరిధి ఎంత ఉందో నువ్వు ఆలోచించుకో. మీ కాలనీ వరకు ఉందా, మీ ఇంటి వరకు ఉందా, మీ ఊరు వరకు ఉందా, సార్ అంతే చాలు. అట్లాంటి వాళ్ళు ఊరికొకరు ఉంటే చాలు. ఊరికొకరు ఊరికి 10 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ ఒక్కడు ప్రార్థన చేసేటోడు, ఒక్కడు వార్తను ప్రకటించేటోడు ఉంటే చాలు. సో ఆ భారాన్ని దేవుడు యోనా మీదనే ఉంచినట్లు నీ మీద నా మీద కూడా దేవుడు ఈ భారాన్ని ఉంచినట్లు మనం చూస్తాం. సో మనందరం తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకోవాలని నేను ఆశపడతాను. నిజంగా ఒకసారి ఆలోచిద్దామా? ఎప్పుడైనా నిజంగా ఈ భారం నాకు ఉందా లేదా, రోజు రోజుకి నేను ఎందుకు ఇట్లా అయిపోతా ఉన్నా, ఎందుకు వాక్యాన్ని నమ్మట్లేదు నేను, ఎందుకు వాక్యాన్ని చదవట్లేదు నేను, ఎందుకు వాక్యాన్ని నా జీవితానికి అప్లై చేసుకోవట్లేదు, తద్వారా ఎందుకు నేను వాక్యాన్ని పక్కలకు చెప్పలేకపోతాను. నిజంగా దేవుడు మన నుంచి ఏమి ఆశపడట్లేదా? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి చివరిగా ఆరోహణమయ్యేటప్పుడు చెప్పిన మాటలదే, ఈ లోకానికి మొత్తానికి మీరు సాక్షులుగా జీవించాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి జీవికి అంటే మానవులకు మీరు సువార్తను ప్రకటించాలి అనే మాట చెప్పింది. ఈ సువార్తను ప్రకటించే క్రమంలోనే అప్పుడున్న 11 మంది శిష్యులు పౌలు గారితో 12 మంది కలిసి ప్రపంచం మొత్తం తిరిగి సువార్త ప్రకటించారు. సో వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించారు. సో వాళ్ళు దేవుని ప్రేమించారు, తద్వారా దేవునికి తమ ప్రాణాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. సో మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? సో ఎవరికైనా ఒకరికి సువార్త చెప్తావా? ఎవరికైనా ఇద్దరికి దేవుని వార్త పంచుకుంటావా? సంవత్సరానికి 2 చెప్తే చాలు నమ్మేటోళ్ళు. సో ఆ 2 నమ్మేటోళ్ళు దొరికేంత వరకు 20 మందికో 30 మందికో చెప్తూనే ఉండాలి. సో ఇట్లా సమాజంలో మార్పు కోసం యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చి గ్రామాలు, పట్టణాలు, ఇండ్లు, అడవులు కదా, సముద్రాలు తిరిగి ఆయన దేవుని వాక్యాన్ని ప్రచారం చేశాడు. సో అదే భారాన్ని మనం కూడా చేయాలని దేవుని ఇష్టం. ఒక నిర్ణయం చేస్తావా ప్రియ తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటా. అంటే మనకు వాక్యం బోధించరాకపోవచ్చు, వార్త చెప్పడం రాకపోవచ్చు, కానీ మనం యోనా కంటే తక్కువగా ఏం చెప్పలేము అనే విషయం అర్థమవుతాం. కానీ నిర్ణయం చేస్తావా ఈ సంవత్సరంలో అంటే 2025 అయిపోయి కనీసం ఒక్కరిని తీసుకొచ్చి సంఘాన్ని కూర్చోబెట్టు. ఈ సంఘం కాకపోతే వాళ్ళకి దగ్గర, ఒకవేళ మీ బంధువులు వేరే ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో సంఘంలో, మన ఊళ్ళో ఉంటే ఈ సంఘంలో ఈ సంవత్సరం మొత్తం ఒక 20 మందికి చెప్తే కనీసం 2-3 రక్షించబడతారు. దేవుడు చేసే పని, కానీ మనం చేసేది ప్రకటించేది. కనీసం ఒక 10 మందికి ప్రకటిస్తా, 10 మంది పేర్లు రాసుకొని ప్రకటిస్తా అని నువ్వు నిర్ణయం చేయగలవా? తద్వారా గొప్ప మార్పుని మనుషుల జీవితాలలో, కుటుంబాలలో తీసుకుని రాగలము. ఆ విధంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రం. మా పాపాలు క్షమించి మాతో మాట్లాడి మీ జీవాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనాలు. నిజంగా మేము కూడా నాశనంలో ఉన్నాం, కన్ఫ్యూజన్లో ఉన్నాం, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం, బలాత్కారం చేసేవారి గుంపులో ఉన్నాం. మరి మమ్మల్ని మీరు ప్రేమించారు. మరి ప్రభా, మరి శాంతి లేని మార్గంలో ఉన్నాం, ఆందోళనలో ఉన్నాం, భయంలో ఉన్నాం, నరకానికి బాధ్యులై ఉన్నప్పుడు నిజంగా నాయన మీరు మమ్మల్ని ప్రేమించి మీ వార్తను మాకు తెలియజేసి మమ్మల్ని రక్షించుకున్నందుకే వందనాలు. మా జీవితాన్ని మార్చినందుకే వందనాలు. మాకు ఇచ్చిన నెమ్మదిని బట్టి స్తుతిస్తున్నాం. ఇదే నెమ్మదిని, జీవితంలో మార్పుని మా తోటి వాళ్ళకు పంచడానికి మాకు సహాయం చేయించండి.
ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మాకు తోడుగా ఉండి మీ సన్నిధి మాకుంచి మాతో మాట్లాడినాకే వందనాలు, స్తోత్రం. నీ యొక్క భారాన్ని, ప్రజలేడలు ఉన్న నీ ప్రేమని మేము కూడా పంచుకోవడానికి, మరి అదేవిధంగా మీ వార్తను కూడా మేము ప్రచారం చేయడానికి మాకు సాయం చేయచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.